హలో అస్సలం వాలేకుమ్. నమస్తే ఫ్రెండ్. పచ్చి రొయ్యలు బంగాళదుంప కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్. చూడండి, పచ్చి రొయ్యలు క్లీన్ చేసుకొని అవి నీసు వాసన పోయేదాకా కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. బంగాళదుంప తరిగి పెట్టుకున్నాను. తర్వాత టమాటో, పెద్దుల్లిపాయలు, కొంచెం పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. అలా మనకు పెద్దుల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనకు పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరకాయ, గరం మసాలా, ధనియా పౌడర్, ఆ తర్వాత కారం. మసాలా వేగిన మంచిగా స్మెల్ వస్తుంది. మనకు మంచి స్మెల్ వచ్చేదాకా వేగనివ్వాలి. మసాలా వేగితేనే కర్రీ బాగుంటుంది. అవును కదా. ఆ తర్వాత మనము రొయ్యలు ఇలా వేసుకున్నాము. రొయ్యలు కూడా కాస్త 1 నిమిషం 2 నిమిషాలు వేగితే మంచి టేస్ట్ వచ్చింది నాన్న. చూడండి, దాని తర్వాత మనము బంగాళదుంపలు ఒక్క నిమిషం పాటు అలా ఏగనిద్దాము. అలా ఏగనిస్తే దాంట్లో మంచిగా దీనిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసాము. టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోయేది. కొంచెం టమాటాలో వాటర్ బయటకు వచ్చేదాకా మగ్గనిద్దాం. ఇప్పుడు మనము ఆ టమాటాలోని వాటర్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేస్తాం. చూడండి, ఇలా టమాటా మగ్గింది కదా. మనము ఈ రొయ్యల్లో దుంపలు వేసుకునేటప్పుడు సన్నగా తరిగేసుకోవాలి నాన్న. ఎందుకంటే మనకు చపాతీలోకి అని నేను ఈ కర్రీ చేస్తున్నాను. చూసారా, ఇలా వాటర్ వేసి వదిలేస్తే అదే చక్కగా ఉడికిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత చూద్దాం. పచ్చి రొయ్యల బంగాళదుంప కర్రీ మనది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.